all time best first episodes in anime and we IMDb rating my anime list and Reddit లో users ఇచ్చిన కామెంట్స్ అండ్ మెయిన్లీ నా ఒపీనియన్ బేస్ చేసుకొని చెప్తున్నా. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్లో వీడియోస్ చూడండి. సో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కంటారా ఒక లైక్ చేయండి అండ్ అది కూడా లైక్ వద్దనుకుంటే ఏదో కామెంట్ చేయండి బ్రో, పర్లేదు అన్ని ఫ్రీయే. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రీయే, లైక్ ఫ్రీయే, కామెంట్ ఫ్రీయే. సో ఏదో ఒక కామెంట్ చేయండి. అందరికి తెలిసిందే ఫస్ట్ ఎపిసోడ్ హుకింగ్ గా ఉంటే మిగతా ఎపిసోడ్స్ అన్ని చూసేయచ్చు. బట్ అన్ని అలా యానిమీస్ ఉండవు, కొన్ని 2-3 ఎపిసోడ్లకి ఉంటుంది. లైక్ ఏషనో డైమండ్ 3వ ఎపిసోడ్ లో నాకు హుకింగ్ అనిపిస్తుంది అప్పుడు కోచ్ వచ్చినప్పుడు. అండ్ వన్ పీస్ అయితే నాకు లోక్ డౌన్ ఆర్క్ వరకు అంత హుకింగ్ ఏం అనిపిస్తుంది. సో ఆర్క్ లో ఒక ఊపు వచ్చినట్టు అనిపిస్తుంది. అలానే ఒక్కొక్క యానిమీకి ఒక్కొక్కలాగా ఉంటుంది. లాంగ్ గా తీసుకుంటే తర్వాత బాగా పర్ఫామ్ చేస్తే లైక్ వన్ పీస్ కొన్ని ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ బాగుంటుంది, ఆ తర్వాత డౌన్ అయిపోతుంది. అది కూడా చెప్తాను ఈ లిస్ట్ లో. ఫస్ట్ అదే ఉంది. ఫస్ట్ బ్లూ ఎక్సోసిస్ట్. నార్మల్ గా చూడాలనుకున్నప్పుడు వర్తా అని నేను సెర్చ్ చేసినప్పుడు బానే ఉంటుంది అన్నారు, బట్ ఇట్స్ లైట్ హార్టెడ్, అంత సీరియస్ గా ఏముండదు అని చెప్పారు. బట్ నేను చూసినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ అయితే మ్యాడ్ అండ్ బీజియం ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ప్రీస్ట్ అదే వాళ్ళ ఫాదర్ వచ్చేటప్పుడు ఇలా ఉంది కదా బానే ఉంది కదా అనుకుంటే తర్వాత నుంచి యాక్చువల్లీ డౌన్ అయిపోయింది. లైక్ కామెడిక్ వేలో తీసుకెళ్లారు. ఫస్ట్ ఎపిసోడ్ అంత హై ఇచ్చి తర్వాత ఏమంత ఇవ్వలేదు. సో దీనికి ఇచ్చే రేటింగ్ నేను 8 ఇస్తున్నాను. ఇన్ మై ఒపీనియన్ 8/10. అండ్ సెకండ్ వన్ నరుటో ఫస్ట్ ఎపిసోడ్ సోగా వెళ్తుంది. బట్ చివర్లో ఆ జుట్సు చేస్తాడు కదా, ఆ మ్యూజిక్ వస్తుంది కదా, ఆఫ్ కోర్స్ అక్కడ అలా రాకపోవచ్చు, కొద్దిగా అటు ఇటుగా మ్యాచ్ అయ్యేటట్టు వస్తుంది కదా. తాలూకులో జుట్సు చేయడంతో తర్వాత నుంచి తెలిసిందే. థర్డ్ ఎపిసోడ్ లో కకాషి వచ్చిన తర్వాత ఇంకా గ్రాఫ్ అనేది ఎక్కడ తగ్గకుండా వెళ్ళిపోతా ఉంటది. దీనికి నేను 8.3 ఇస్తున్నాను. హెల్త్ పారడైజ్ దీనికి 8.4 ఇస్తున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే స్టార్టింగ్ ఎపిసోడ్ కూడా చూడండి. మన హీరోని కాల్ చేస్తూ ఉంటారు, హీరోకి అసలు ఏమీ కాదు, అదొక షాకింగ్ ఫ్యాక్ట్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇంకో ఎగ్జిక్యూషనర్ వచ్చి చెప్తుంది, నీకు ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ తెస్తే నీకు పనిష్మెంట్ నుంచి పారడౌన్ దక్కుతుంది అని. అండ్ చివర్లో తను ఒప్పుకొని మొత్తం సవాళ్ళ మీద కూర్చుంటాడు కదా, దాంతో ఎపిసోడ్ రేంజ్ మారిపోతుంది అనమాట. స్టార్టింగ్ హై నుంచి వస్తుంది అండ్ మధ్యలో కొద్దిగా డౌన్ అవుతుంది అండ్ మళ్ళీ ఎండింగ్ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇది ఇంత బాగున్నా గానీ ఆ సీజన్ అయితే ఇది బెస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ కాదు. అండ్ చివర్లో ఒకటి చెప్తాను. తర్వాత డెత్ నోట్ 8.5. ఫస్ట్ ఎపిసోడ్ ఎవరైనా చూసిన వాళ్ళు ఆటోమేటిక్ వెళ్ళిపోతారు. అండ్ సెకండ్ ఎపిసోడ్ ఎక్కడైతే వాళ్ళిద్దరికి క్యాట్ అండ్ మౌస్ గేమ్ పడుతుందో స్పాయిలర్ ఇస్తున్నాను, హెల్త్ చనిపోయేదాకా వెళ్ళిపోతూ ఉంటుంది చాలా బాగా, తర్వాత డౌన్ అయిపోతుంది అనుకోండి. ఫస్ట్ ఎపిసోడ్ ఆ బుక్ దొరకటం, ఆ బుక్ లో చెప్పటం, ఇట్స్ లైక్ ఒక డార్క్ ఫ్యాంటసీ అని మనకు తెలుస్తుంది. ఒక ప్రొటాగనిస్ట్ ఈవిల్ గా ఎలా ఉంటది అంటంలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ డెత్ నోట్. ఇలాంటి కొన్ని ఉన్నాయి, బట్ దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఏంటంటే డెత్ నోట్. ఈవిల్ ప్రొటాగనిస్ట్ అంటే తోపు తురుము, సో మంచిగా వేస్తాడు. ఫిఫ్త్ వన్ స్టెయిన్స్ గేట్. చాలా మంది స్టెయిన్స్ గేట్ 0 అదొక ఎపిసోడ్ కాబట్టి చాలా బాగుంటది అంటారు. అఫ్ కోర్స్ అది బాగుంటది, బట్ ఇన్ మై ఫీలింగ్ నాకు ఒకటో ఎపిసోడ్ బాగుంటది అనిపిస్తుంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో చెప్తున్నాను కదా, అన్ని యానిమేల కంటే ఇది భిన్నంగా ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ అంతలాగా ఏం అనిపిదు, బట్ మొత్తం సిరీస్ చూసిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ ఇట్స్ ఆసమ్ అనిపిస్తుంది. మనకి కొంచెం అర్థమవుతుంది. లైక్ ఏ మ్యాడ్ సైంటిస్ట్, సో కాన్ఫరెన్స్ సీటానికి వెళ్ళాడు, తనకి ఏదో జరుగుతుంది, ఒక టైం ట్రావెల్ గురించి ఏదో అవుతుంది అనిపిస్తుంది. మనకి అంత క్లియర్ గా ఏముండదు, హుకింగ్ గా అనిపిదు. ఒక 3-4 ఎపిసోడ్లు వెళ్ళినా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది, ఏంటో పిచ్చిగా వాగుతున్నాడు అనిపిస్తుంది. అండ్ ఈవెన్ మీకు మంచిగా హుకింగ్ గా కావాలి అంటే 8-9 ఎపిసోడ్ల దాకా వెళ్ళాలి. 22 ఎపిసోడ్ల దాకా ఒక ఎత్తు, ఆ తర్వాత వేరే, సో 23-24 కాకుండా వేరే కూడా వచ్చినాయి. మొత్తం చూస్తే స్టార్టింగ్ ఆ 22 ఎపిసోడ్స్ అండ్ ఫస్ట్ ఎపిసోడ్ ఉంటుంది కదా, అవి మీకు ఒపీనియన్ మారిపోతుంది. నేను స్పాయిలర్ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే మీరు చూసినప్పుడు అనుకోవాలి కదా. స్టెయిన్స్ గేట్ కి 8.7/10. 6th వన్ ది ప్రామిస్డ్ నెవర్ ల్యాండ్. సో ఫస్ట్ ఎపిసోడ్ చాలా మిస్టరీగా ఉంటుంది. మనకు తెలుసు, సో ఏదో మిస్టరీ జరుగుతుంది, వాళ్ళ మెడల మీద ఒక నెంబర్స్ ఉన్నాయి, బయటికి వెళ్ళకూడదు అనుకుంటున్నారు, అక్కడ ఏదో జరుపుతున్నారు, వాళ్ళ అమ్మ ఒక ఈవిల్ లాగా ఉంటుందని మనకి స్టార్టింగ్ నుంచే అర్థమవుతుంది. అండ్ చివరి వెళ్ళినాక అదే నిజం అవుతుంది. బట్ ఎలా అయితే ఆ విధం మిస్టరీ లాగా చూపించారో అండ్ డెత్ అనేది చూపిస్తారు, ఇట్స్ ఆసమ్. సెకండ్ సీజన్ అనేది చెడగొట్టారు కానీ. అండ్ దీనికి 9.5/10 ఇస్తున్నాను. అర్థం చేసుకోవచ్చు 8.7 నుంచి 9.5కి వెళ్ళాను అంటే ఈ మధ్యలో మిగతా యానిమీలో కొన్ని బాగున్నాయి అన్న రేటింగ్స్ ప్రకారం, బట్ నా ఒపీనియన్ నేను ఇస్తున్నాను. అండ్ 7th వన్ అటాక్ ఆన్ టైటాన్ 9.5/10. దీని ఓఎస్టీ ఉంటది అండ్ బీజిఎం నెక్స్ట్ లెవెల్. అసలు స్టార్టింగ్ చూసినోడికి మ్యాడ్ అయిపోతాడు, సో అంత బాగుంటుంది. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ కి వచ్చేస్తే ఫస్ట్ 10 to 15 minutes అనేది సాదా సీదా వెళ్తుంది. గోడలో నివసిస్తున్నారు, వాళ్ళు వస్తారు, చనిపోతారు, ఎరన్ కూడా జారాలనుకుంటాడు, బ్లా 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 అనిపిస్తుంది. బేస్మెంట్ లో ఏదో వాళ్ళ ఫాదర్ ఏదో చూపిస్తాను అన్నాడు, అదంతా అయిపోతుంది. బట్
ఎప్పుడైతే టైటాన్స్ వస్తారో గ్రాఫ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఎపిసోడ్ లో. చివరిలో వాళ్ళ అమ్మ డెడ్ బాడీని తినేది అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ద డార్కెస్ట్ సిరీస్ గా అవుతుంది అని. అండ్ మీకు ఎక్కడ కామెడీ అనిపించదు, చాలా సీరియస్ గా వెళ్తుంది. నెక్స్ట్ వన్ ఓషినోకు హెల్స్ ప్యారడైజ్ సెకండ్ అని చెప్పాను కదా, ఇదే ఫస్ట్ అనమాట ఆ సీజన్ లో వచ్చిన దానికి. 9.6/10. ఇది చాలా మంది అన్ఫెయిర్ అంటారు, ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ 90 minutes లెంత్ ఉంటుంది. దాదాపు 4 episodes తీయొచ్చు ఆ 90 minutes తో. బట్ స్టిల్ ఫస్ట్ ఎపిసోడ్ ఇస్తే ఫస్ట్ ఎపిసోడ్. ఆ సీజన్ లో వచ్చిన యానిమీస్ అన్ని చాలా దుమ్ము లేపిన యానిమీస్ మొత్తం. ఈ 90 minutes ఉంటుంది కదా, ఫస్ట్ హాఫ్ ఒకలాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఒకలాగా ఉంటుంది. ఇన్కార్నేషన్ చూస్తాం, ఐడల్స్ చూస్తాం, డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ అండ్ ఫ్యాన్స్, ఇలా అన్ని చూస్తాం. ఇక్కడ ఇన్కార్నేషన్ అంటే ఇస్కాయ్ లాగా అనుకోగలరు, సేమ్ బోల్ లోనే పుడతారు. సడన్ గా సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం డార్క్ రివెంజ్ టైప్ గా మారిపోతుంది. ఫస్ట్ హాఫ్ చూసి ఇదేదో బోరింగ్ గా ఉందనుకొని వెళ్ళిపోయారా, సో సెకండ్ హాఫ్ మిస్ అయిపోతారు. అండ్ చివర్లో వచ్చే ఎండింగ్ కార్డ్స్ అయితే ఏవైతే ఉన్నాయో నాకు ఇప్పటికీ ఇష్టమే. అలా పడాలని ప్రతి యానిమీకి అనుకుంటాను, ఎందుకంటే సగం ఏదో మధ్యలో ఆపేసినట్టుగా అనిపిస్తుంది ఆ ఎండింగ్ కార్డ్స్ అనేవి. ఫస్ట్ వన్ 9.7/10 టు యువర్ ఎటర్నిటీ. ఫస్ట్ ఎపిసోడ్ గుర్తు చేసుకున్నప్పుడల్లా ఒకటే, అన్ని సంవత్సరాలు ఎలా ఉన్నాడబ్బా అనిపిస్తుంది. మీకు యువర్ నేమ్ చూసే ఉంటారు కదా, యువర్ నేమ్ చివర్లో అనిపిస్తూ ఉంటుంది. యానిమీ సినిమా మొత్తం చూసిన తర్వాత 5 ఏళ్ళు అసలు తలుచుకొని ఎలా ఉంటారబ్బా అనిపిస్తుంది కదా. అక్కడన్నా సో టోక్యోలో ఉంటారు, పక్కన వాళ్ళతో తిరుగుతూ ఉంటారు, మనుషులతో కలుస్తారు అనుకోవచ్చు. బట్ ఇక్కడ అలా ఉండదు, తను ఒక్కడే ఉండేది, ఫాక్స్ ఉంటుంది అంతే. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ లో తన ఒక్క వాయిస్ వినపడేది. అఫ్ కోర్స్ బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ వస్తుంది, బట్ ఒక్క వాయిస్ తో ఎపిసోడ్ మొత్తం కొనసాగించి చివర్లో అసలు ఏడుపు తెప్పిస్తారు. ఒకవేళ మీరు ఈ యానిమీ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. నా ఒపీనియన్ కాదు, నార్మల్ ఆన్లైన్ రేటింగ్స్ ప్రకారం చూసుకున్నా ఇదే ఫస్ట్ బెస్ట్ ఎపిసోడ్. 9.7 నా ఒపీనియన్ లో నేను ఇస్తున్నాను. సో మీకు ఎలా అనిపించింది, మీకు ఏ యానిమీస్ ఫస్ట్ బెస్ట్ ఎపిసోడ్స్ మీకు హుకింగ్ అనిపించినాయి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.